నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కృషి జరుగుతుంది। ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు పశ్చిమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్। తాడేపల్లిగూడెం మండల సర్వసభ్య సమావేశంలో ఉద్యోగ విరమణ చేయనున్న ఎంపీడీఓ విశ్వనాథుని సత్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ చేసిన అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, సిబ్బంది ఆంజనేయ రాజులకు మున్సిపల్ కమిషనర్ రేస్బాబు ఆధ్వర్యంలో ఘన సత్కారం। అతిథులుగా పాల్గొన్న కూటమి ఇన్ఛార్జీలు వల్వల బాబ్జీ, ఇతుకోటి తాతాజీలు। పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులకు పశువుల ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు సద్వినియోగం చేసుకోండి। వెటర్నరీ ఏడీ సాయి రమేష్। పట్నంలోని 7వ వార్డులో బుధవారం సాయంత్రం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు అతిథులుగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా మస్తాక్ అహ్మద్। కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగానే రైతులకు కొల్లేరు వాస్తవ పరిస్థితులను తెలిపేందుకు సమావేశం నిర్వహించినట్లు శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు పేర్కొన్నారు। గురువారం ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు అధ్యక్షతన కొల్లేరు జీ రాయితీ భూ రైతులతో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు। కొల్లేరు రైతులందరూ ఐక్యతతో ముందుకు మెలగాలని, రైతులందరికీ కొల్లేరు సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై వాస్తవ పరిస్థితులను తెలిపేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు। అత్యధిక జీ రాయితీ భూ విస్తీర్ణం ఉంగుటూరు నియోజకవర్గంలోనే ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు కొల్లేరు పర్యావరణానికి హాని కలగకుండా కొల్లేరు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు। త్వరలోనే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని ఆశ దృక్పథంతో ఉన్నట్లు చెప్పారు। ఈ సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, కొల్లేరు భూ రైతులు, ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు। ఎక్కువ మంది జిరాయితీ రైతులు, సుమారు 13,000 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు। కాబట్టి ఇక్కడ రైతులందరితో ధర్మరాజు గారి సలహా మేరకు కామినేని శ్రీనివాస్ గారు మేము ఒక సమావేశం ఏమి జరుగుతుంది అనే దాని మీద, ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించవలసిన బాధ్యత నాయకులుగా మా మీద ఉంది। కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకృతిని, రైతుల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఈ రైతుల హక్కుల్ని మనం ఏ రకంగా కాపాడాలి, అవసరమైతే ఆ లోపల పరివాహక ప్రాంతాల్లో ఉన్న జరాయితీ భూములు స్థానే కొన్ని ప్రభుత్వ భూముల్ని ఆ జోన్కి కొంచెం దూరంగా, కొల్లేరుకి కాస్త దూరంగా ఉన్న చోట్ల ఎలా అడ్జస్ట్ చేసి అటు పర్యావరణాన్ని ఇటు రైతుల్ని కూడా సమతుల్యంగా, రైతులకు ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సూచనలు చేయటం, వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా మేమందరం కూడా, కామినేని శ్రీనివాస్ గారు, మేము, ధర్మరాజు గారు అందరూ కూడా, చింతమనేని గారు అందరూ కూడా సమావేశంలో పాల్గొని అన్నీ సవివరంగా వారికి తెలియజేయటం జరిగింది। తప్పకుండా ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక ఆశావహ దృక్పథంతో అయితే ఉన్నాం। వారికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని మొత్తం అంతా వివరంగా వారికి ఇవ్వటం జరిగింది। తప్పకుండా త్వరలో మళ్ళీ సుప్రీంకోర్టుగా రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు। రైతులకి న్యాయం జరుగుతుంది, పర్యావరణానికి కూడా మరింత న్యాయం జరుగుతుంది అనే విషయంలో చాలా ఆశావహ
దృక్పథంలో ఉన్నాం. రైతులందరికీ కూడా, జిరాయితీ రైతులు అందరికీ కూడా మీరు ఎటువంటి నిరాశకి గురి కావద్దు. తప్పకుండా వెంకటేశ్వర దయ వల్ల మనకి మంచి జరుగుతుంది అని వారందరికీ తెలియజేయటం కోసం ఈ సమావేశాన్ని ధర్మరాజు గారి కోరిక మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లేరు గురించి, ఈ సమస్య గురించి, ఎందుకంటే జిరాయితీ రైతులు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు ఉంగుటూరు నియోజకవర్గంలో, వాళ్ళందరికీ కూడా తెలియజేయడానికి, అంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాని గురించి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో, అంటే నేను కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తిరిగి అన్నీ నేర్చుకుని చూసి వాళ్ళతో పాటు ఫాలో అవుతూ, అంటే మాకు జిరాయితీ రైతులుగా మాకు శ్రీకాంత్ గారు, అలాగే సీతారామరాజు గారు, మాకు అలాగే శివాజీ గారు, మన బాబు గారు, తాడినాడు బాబు గారు, వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఎట్టి విధంలో పర్యావరణానికి కూడా ఇబ్బంది లేకుండా, అలాగే ఈ జిరాయితీ రైతులను కూడా కాపాడుతూ, అలాగే సొసైటీలు ఉన్న వాళ్ళకి కూడా డీఫామ్ పట్టాలు ఇవన్నిటిని కూడా ఎలా చేయాలి, వాటిని పూర్తిగా, అంటే ఏదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణానికి ఇబ్బంది పడకుండా అలాగే కొల్లేరును కూడా కాపాడుతూ దాన్ని మేము చేయగలదు అని సుప్రీంకోర్టుకు కూడా, అంటే సిఈసి కమిటీ కూడా వచ్చింది, కమిటీని కూడా వేయటం, అందులో ఆ కమిటీ ద్వారా కూడా ఇక్కడ ఉన్న వాస్తవాలని, అంటే గతంలో చాలామందికి కూడా అవగాహన లేక ఆ 120 జీవో ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ రోజుల్లో సిద్ధాపురం గ్రామం ఒకటే బయటికి రావడం జరిగింది, కనవ ఎక్కడెక్కడ కూడా వేరే ఏమీ రాలేదు. వాటిని పూర్తిగా, అంటే గతం నుంచి ఏం జరిగింది, ఎలా జరుగుతుందని పూర్తిగా తెలియజేయడానికి ఈరోజు మాకు రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి రావటం, అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇలాగా ఇన్ని మీటింగ్లు ఇవన్నీ, అంటే ఆల్రెడీ ఆయన ఎన్నో మీటింగ్లు, అంటే కొల్లేరు కృష్ణా జిల్లాలో చాలా మీటింగ్లు జరిగినాయి, వాళ్ళందరి ద్వారా కూడా అక్కడ వెళ్ళారు. ఈరోజు ఇక్కడ రైతులు కూడా, జిరాయితీ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎలా కావాలి ఏంటని చెప్తే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి, అలాగే కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాటిలన్నింటినీ కాపాడడానికి, ఎందుకంటే సీఎం గారి దగ్గర కూడా, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అనేక సార్లు మా ఈ పెద్దలు ఇద్దరు కూడా తీసుకెళ్తాం, అలాగే మాకు కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తూ కొల్లేరును కాపాడుతూ పర్యావరణాన్ని కూడా సమతుల్యంలో ఉండేటట్టుగా మేము పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో వివరించడానికే మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచిన రైతులందరూ కూడా, జిరాయితీ రైతులందరూ కూడా వీటిని తెలుసుకుని, అంటే పర్యావరణాన్ని కూడా కాపాడడానికి, కొల్లేరుని కాపాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా తెలియజేశారు. ఇదంతా కూడా ఒక శుభపరిణామం అని మీ అందరూ కూడా తెలియజేశారు. కొల్లేట్లో జరుగుతున్న విషయాలు వాళ్ళ రైతులను కలిసి సమావేశం చేసి పర్యావరణాన్ని కాపాడుతూనే, దానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, పక్షులతో పాటు మనుషులు కూడా బతకాలి, వాళ్ళ హక్కులు ఉన్నాయి, జిరాయితీ రైతులకు హక్కులు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి, దానికి కాంపెన్సేషను ఇవ్వనప్పుడు వాళ్ళ భూమిలో వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికో లేకపోతే చెరువులకో అనుమతి ఇవ్వాలి అని. అలాగే కొల్లేట్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు అన్నారు, ఎస్సీబీసీలు, వాళ్ళు డీఫామ్ పట్టాలు, ఆనాడు ముఖ్యమంత్రి వెంకటరావు ఇచ్చిన పట్టాలు, వాళ్ళది సమస్య ఉంది. దానికి అన్నీ ముఖ్యమంత్రి గారి అందరూ, మేము 5 శాసనసభ్యులు ఉన్నారు, రఘురామకృష్ణ గారు, ధర్మరాజు గారు, నేను, ప్రభాకర్ గారు, చంటి గారు, అలాగే 3 పార్లమెంట్ సభ్యులు, అందరూ ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో ఢిల్లీలో వచ్చి మొన్న ఆ సిఈసి కమిటీ వచ్చి అన్నీ తిరిగి ఇక్కడ పూర్తిగా కొల్లేటి గురించి అవగాహన చేసుకుని వెళ్ళారు. వాళ్ళు 2-3 డేస్లో ఆ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తే త్వరలోనే ఆ రిపోర్ట్ వస్తుంది. అవన్నీ వీళ్ళకి రైతులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి జరుగుతుంది, ఇది ఇలా చేస్తున్నామని. వాళ్ళకి ఈ బయట ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి వ్యవసాయం అంతవరకే తప్ప. అందుకని ఒకసారి వాళ్ళందరికీ తెలియజేసి చెప్పాం. వాళ్ళు కూడా అందరికీ దీనికి రిలీఫ్ వస్తే మా జీవితాల్లో మాకు అది పెద్ద రిలీఫ్ అండి. పిల్లలు పెళ్ళిళ్ళకి కానీ ఏది చేసుకోలేకపోతున్నారు. అవి తాత ముత్తాతల నుంచి ఉన్న సొంత భూములు. అది సుప్రీంకోర్టు కూడా ఆ జిరాయితీల్ని గుర్తించింది. అలాగే హ్యూమన్ యాంగిల్లో అక్కడ పేదవాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి కూడా పర్యావరణం దెబ్బతినకోకుండా ఏం చేయాలనేది త్వరలోనే సుప్రీంకోర్టులో ఒక మంచి నిర్ణయం వస్తుందని నమ్మకం. అందుకని ఒకసారి రైతులను అందరినీ కలిసి మాట్లాడాం. చాలా సంతోషం. తప్పకుండా ఎప్పటికప్పుడు మీ ద్వారా జరుగుతున్నాయి అన్న ఉంటే మేము అందరికీ తెలియజేస్తాం.
తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శేషలత అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సునీల్ కుమార్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో ప్రగతి గురించి సమావేశం చర్చించింది. అభివృద్ధి పనుల అమలును ప్రభుత్వ యంత్రాంగం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. వర్షాకాలం సీజన్ కావడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఎంపీడీఓ విశ్వనాథ్ నేటితో ఉద్యోగ విరమణ చేయనుండడంతో సమావేశం అయిన అనంతరం ఆయనను సత్కరించారు. గత సంవత్సరం కాలంగా ఎంపీడీఓగా విశ్వనాథ్ తన విధి నిర్వహణలో చక్కని సేవలు అందించారని వక్తలు కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఎంపీడీఓను సర్పంచులు, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది సత్కరించారు. ప్రజా సమస్యలు అనే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ మీటింగ్ కదా నెక్స్ట్ మీటింగ్ అయినా ఉంటాయి, ఇవాళ కదా రేపు కూడా ఉంటాయి. అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు మనతో పాటుగా ఉండి గత సంవత్సర కాలంలో మరి తెలియదు కానీ ఏది అడిగితే అది పెట్టేద్దాం సార్, చేసేద్దాం సార్ అని తప్ప అది ఇలాగా అది అలాగని నాకు ఎప్పుడు ఆయన నుంచి నేను వినలేదు. మరి బాగా కోఆపరేట్ చేసినందుకు ఆయన కూడా మరి నేను థ్యాంక్స్ చెప్తూ మరి ఇప్పుడు దాకా ఎంతో బాధ్యతగా చేసిన ఉద్యోగంలో తలమొరకలయ్యి కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి ఈరోజు మీకు వాళ్ళందరితో హాయిగా ఇవన్నీ మర్చిపోయి రిలాక్స్ మూడ్లో ఉండి హాయిగా ఏం ఆలోచన చేయకుండా మరి శాశ్వత జీవితాన్ని హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబం అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుడిని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే ఎవరైనా ఉద్యోగ విరమణ తప్పదు. అది 60 సంవత్సరాలు అవ్వచ్చు, 62 సంవత్సరాలు అవ్వచ్చు. మరి ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఎలాగా విరమణ ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు మరి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఆయన హ్యాపీగా ఉండాలని, అంతే, వేరే ఏం కాదు. గత గవర్నమెంట్ లో కూడా 1 సంవత్సర కాలం పనిచేశారు ఇక్కడ. ఆ పనిచేసిన తర్వాత ఎలక్షన్ లో వేరే మండలానికి వేరే జిల్లాకు కూడా వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ సంవత్సరం పూర్తి చేసుకుని ఇవాళ రిటైర్మెంట్ రావడం అనేది మరి ఆ యొక్క అవకాశం ఆయనకే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఏదైనా కాదనుకోవడమే కాకుండా ఎవరైనా సరే చిరునవ్వుతో సమాధానం చెప్పుతూ అందరినీ కూడా సాటిస్ఫై చేసినటువంటి మరి అధికారిగా మనందరం వాళ్ళ ఆయన్ని చాలా అభినందించాలి. అలాగే మరి గత గవర్నమెంట్ లో పనిచేసి ఈ గవర్నమెంట్ లో కూడా మరి ఈ శాసనసభ్యుల దగ్గర కూడా మరి పనిచేయడం ఏదండి, వాళ్ళ ఎమ్మెల్యే గారి గురించి మనం 2 ముక్కలు మనం చెప్పక తప్పదు. ఎందుకంటే సహజంగా ప్రభుత్వం మారిన తర్వాత అలాగే శాసనసభ్యులు మారిన తర్వాత గతం ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పడేస్తారు. ఇవాళ మరి మన శాసనసభ్యులు కక్ష సాధింపులు లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏదైతే నిజాయితీగా ఏదైతే తన డ్యూటీ తను చేసినటువంటి అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ అందరినీ కూడా ఆయన గౌరవించే విధానం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగ విధి నిర్వహణలో ప్రజామన్నన పొందేలా పనిచేసేవారని, ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, సబార్డినేట్ పాతపాటి ఆంజనేయరాజు ఆ కోవకు చెందిన వారే అని భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ కొనియాడారు. అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఆంజనేయరాజుల ఉద్యోగ విరమణ సత్కార సభ గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. సభకు మున్సిపల్ కమిషనర్ రేసుబాబు అధ్యక్షత వహించగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, పట్న మాజీ చైర్మన్లు ఈతకోట తాతాజీ, దేవతి పద్మావతులు, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, కిలాడి ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, క్షత్రియ సేవా సంఘం నాయకులు, పేరచర్ల మురళీకృష్ణంరాజు, వేగేసిన భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ సౌమ్యుడని పేర్కొన్నారు. ఆంజనేయరాజు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక స్పృహతో పనిచేస్తూ వృత్తిని దైవంగా భావించి పాలక వర్గానికి, అధికారులకు తలలో నాలుకలా ఉండేవారని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. సుమారు 40 సంవత్సరాలు ఇదే మున్సిపల్ కార్యాలయంలో పనిచేసి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ నాయకులు కరీ ప్రభాకర్ బాలాజీ, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, అల్లంపురం గ్రామస్తులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన రవికుమార్ ఆంజనేయరాజులను ఘనంగా సత్కరించారు. ఏం కనపడలేదు.
రవికుమార్ గారు ఇక్కడ ఆర్ఓ గాను, ఏఓ గాను, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గాను పనిచేసి ఇక్కడ మున్సిపల్ స్టాఫ్ అందరి మన్ననలో పొందిన వ్యక్తిగా మరి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగజేయకుండా తన పని తను చేసుకుంటూ మరి తన రిటైర్మెంట్ కాలాన్ని ఈ తాడేపల్లిగూడెంలో మున్సిపాలిటీలో రిటైర్మెంట్ అవడం, అలాగే మరి ఆయన సేవల్ని మరి పూర్తిగా వినియోగించుకుంటూ ఆయన మరి ఈ మున్సిపాలిటీకి చేసిన సేవల సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన అజాత శత్రువు అని ఇంతకుముందు ఎవరో చెప్పారు, అంతకంటే ఎక్కువే. అంటే ఒక మనిషి జీవితకాలాన్ని ఇక్కడ తన సర్వీస్ని ఉపయోగించి పేద ప్రజలకు కానీ లేకపోతే మరి పట్టణానికి కానీ సేవలు అందించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళిద్దరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న ఆంజనేయరాజు గారికి, రవికుమార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారిద్దరి గురించి, ఎందుకంటే ఆంజనేయరాజు గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఆయన మరి 63లో పుట్టి 80లో ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత రమరమి 7 ఎనమండుగురు చైర్మన్ని ఆయన పరిపాలన చూసుంటారు. ఇంకా కమిషన్లో అయితే ఒక 10 మంది పైన దాటిపోయి ఉంటారు, 15 మంది. మరి అంతమంది మనల పొందిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ పేచీ లేకుండా, ఇందా ఎవరో చెప్పారు, ఇంకా నేను చైర్మన్ ఉన్నప్పుడు వద్దడికి పొద్దున్నే పూజ చేసి చక్కగా దేవుడు దండం పెట్టుకుని మరి అంత నిష్ఠతో, క్రమ పద్ధతితో, క్రమశిక్షణతో పనిచేసేవారు. మరి అలాంటి ఆంజనేయరాజు గారు ఎంతోమంది మనల పొంది మరి ఇవాళ రిటైర్మెంట్ అంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే అతను మళ్ళీ అందులో దానితోడైనా జేరిని తాడేపల్లిగూడెం రిటైర్ అవుతున్నారు. అది అంత గొప్పగా ఇక్కడ పేరు తెచ్చుకున్న ఆంజనేయరాజు గారు మరి భవిష్యత్తులో ఆయన రిటైర్మెంట్ అయిపోయినా సరే మరి ఆ భగవంతుడు కరుణా కటాక్షలు ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి. అలాగే మరి ఇంకొక వ్యక్తి రవికుమార్ గారు, ఎందుకంటే వారు మరి వచ్చిన తర్వాత ఇక్కడే ప్రమోషన్ అసిస్టెంట్ కమిషనర్ కూడా తీసుకోవడం, ఆర్ఓగా వచ్చి మరి ప్రతి వ్యక్తితో నవ్వుతూ, నేను ఏమైనా పనుండి ఫోన్ చేసిన ఎంతో గౌరవంగా నవ్వుతూ పాడుతూ ఎంతో ఓర్పుతో సహనంతో మరి ఆయన ప్రతి వ్యక్తి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళిన వ్యక్తి రవికుమార్ గారు. ఆ రవికుమార్ గారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళ అండగా ఉండాలని. అంటే ముందుగా రవికుమార్ గారు చెప్పాలంటే, రవికుమార్ గారు నాకు చాలా కాలం నుంచి ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి పరిచయం అనుకుంటాను. 15 సంవత్సరాల నుంచి పరిచయిస్తుంటే మనం అంతా, నేను అంటే స్టేట్ యూనియన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడికి రావడం అలాగా నాకు కొంచెం పరిచయం ఉంది. కనుక నేను ఇక్కడికి కమిషనర్గా వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఓగా, ఏమో బాబు నువ్వు ఇక్కడ చేస్తా అంటే నేను ఆర్ఓగా పనిచేస్తున్నానని చెప్తే సరే ఓకే అని చేశాడు. కానీ మంచి స్నేహశీలి, మంచి మనసున్నవాడు, చాలా బాగా అందరితో మాట్లాడగలడు. ఇంతమంది సభ పరంగా జరగడం అంటే చాలా మంచి పరిణామం. ఆంజనేయరాజు గారు అంటే ఇప్పుడు మీరందరూ అంటే పని ఎంతకాలం చేసామనేది కాదు, పని ఎలా చేసామనేది నిరూపణ ఈ సభ. అంటే మన పురపాలక సంఘం అంటేనే ఒక ప్రజాసేవ చేసే డిపార్ట్మెంటు. ప్రజలు ఏదైనా అవసరత కొలిది వస్తే ఆయన లోకల్గా గుర్తెరిగిన వ్యక్తి కనుక రండి మీరు దేనికి వచ్చారని చెప్పి ఆ సమస్య ఎవరి వల్ల అవుతుందో ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి పని చేయించి వాళ్ళు పంపిస్తే, ఆంజనేయరాజు గారు చేసిన పనితీరును బట్టి మీరు ఇంతమంది నాయకులు ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేశారంటే వారి యొక్క పని యొక్క తత్వం, వారి యొక్క పని చేసే విధానాన్ని బట్టి మీరు అందరు నిదర్శనాన్ని చెప్తూ, ఏదైతే మరి ఇక్కడ ఉద్యోగం తాడేపల్లిగూడెం పట్టణంలో ఎంతో సంతోషంగానే ఉద్యోగం చేస్తారు, ఏ ఉద్యోగస్తులైనా సరే. ఎందుకంటే అటువంటి వాతావరణం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఏ అధికారులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. మరి చాలా ఆనందం. అలాగే మరి ఈ తాడేపల్లిగూడెం మా పట్టణానికి రవికుమార్ గారు కానీ ఆంజనేయరాజు గారు కానీ ఇప్పటి వరకు కూడా మీరు మన యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో మంచి పనులు చేయించి మాకు సేవ చేసినందుకు మరొకసారి మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. పదవి విరమణ చేస్తున్న ఆంజనేయరాజు గారు,
అందరినీ కూడా కలుపుకునే వ్యక్తి. ఆయనతో నాకు 25 సంవత్సరాల నుంచి అనుబంధం. అలాంటి వ్యక్తులు ఒక్కొక్కరు రిటైర్ అయిపోతే మాకు చాలా బాధాకరంగా ఉంది. వచ్చే కొత్త వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలన్నా కూడా కష్టం. అలాంటిది ఆంజనేయరాజు గారు మున్సిపల్ ఆఫీస్కి వచ్చినట్టునే మమ్మల్ని అందరినీ ఏ పని కావాలంటే ఆ పని ఆ సెక్షన్ గారికి తీసుకెళ్ళి చేయించే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆంజనేయరాజు గారు. అలాగే మా కౌన్సిల్లోనే చేసిన రవికుమార్ గారు కూడా గతంలో 2014-2019లో మేము కౌన్సిల్ చేసినప్పుడు ఆయన ఉన్నారు. అలాగే ఈరోజు ఆయన అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అవ్వడం, ఆ దేవుడు ఆరోగ్య శ్రీ సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ నిబద్ధతలో మరి ఆంజనేయరాజు గారు కానీ రవికుమార్ గారు కానీ మున్సిపల్ ఆఫీసులో మరి అనేక మందికి ప్రజలకి అవసరాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ఏ మార్పు లేకుండా మరి ఇవాళ ఉద్యోగ వివరణ చేయడం అంటే చాలా అదృష్టమైన విషయం. తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి ఉండాలని చెప్పి కోరుకుంటూ వారిద్దరి గురించి ఇప్పటి వరకు మాట్లాడిన వారి మాటలు మనం అందరం విన్నాం. ముఖ్యంగా ఆంజనేయరాజు గారు 2 తరాలకు ప్రతినిధి. మరి పూర్వం కౌన్సిల్ నుంచి ఈ కౌన్సిల్ వరకు ఎటువంటి మచ్చ లేకుండా, ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా ఫుల్ సర్వీస్గా డ్యూటీకి వచ్చిన దగ్గర నుంచి దిగే వరకు కూడా మంచి సర్వీస్ అందించి ఈ ప్రజలందరికీ కూడా అభిమానంగా ఉన్నటువంటి ఆంజనేయరాజు గారు మిగిలిన కాలం అంతా కూడా సర్వీస్ ఉపయోగించాలని కోరుకుంటూ, ఏ ప్రభుత్వం మంచి మనుగడ సాధించాలన్నా, ఏ ప్రభుత్వ పదం సక్సెస్ కావాలన్నా, ఏ ప్రభుత్వం మనుగడ బాగా మంచి పేరు రావాలన్నా కేవలం ఈ ప్రభుత్వ సేవకులైనటువంటి ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు మంచి యంత్రాంగం మంచిదైతే ప్రభుత్వ పథకాలన్నీ బాగా వెళతాయి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా సర్వీసులో ఉన్నామంటే ఎంత సంపాదించే ఉన్నది కాదు, ఈ సర్వీసులో ఎంతమందికి సేవలు అందించి ఎంతమంది మన్నన పొంది ఆత్మీయంగా ఎంత సంపాదించామన్నదే ఆంజనేయరాజు గారిని బట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది. నేను 3వ పోస్టులు ఇక్కడ చేస్తున్నా. అకౌంటెంట్గా తాతాజీ గారు టైంలో నేను అప్పుడు అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను 2007-09 వరకు. తర్వాత మళ్ళీ ప్రమోషన్ మీద మేనేజర్కి వెళ్ళి మళ్ళీ తాడేపల్లి గూడెం మీద ఎంత అభిమానంతో వచ్చాయంటే ఈ ఊరు యొక్క ప్రత్యేకత, ఈ ఊరు యొక్క పబ్లిక్తో నాకున్న అనుబంధం అట్లాంటిది. అందుకని మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్గా మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్గా ఒక 3.5 సంవత్సరం పనిచేస్తూ ఇదే మున్సిపాలిటీలో కేవలం నాకు 6-7 నెలలే ఉంది సార్. అసిస్టెంట్ కమిషనర్గా పదవి వస్తుందంటే మన గౌరవ కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇప్పించి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఇక్కడ నన్ను పదవి మన్న చేసి ఇక్కడ నాకు ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా కమిషనర్ గారికి ఇట్లా అవకాశం ఇచ్చి ఇట్లాంటి సభలు పెట్టి బాగా అలవాటు చేశారు. మంచిగా వారి జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం వారు ఎంతో ఏర్పాటు చేయడంలో వారికి ధన్యవాదాలు తెలియవచ్చు. ఈలాంజనేయులు గారు మమ్మల్ని ఇంత వాళ్ళు చేశారు, వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మా నాన్నగారేమో ఈలాంజనేయులు గారు మా ఎడ్ల దగ్గర ఒక మనిషి కావాలంటే సీతారామరాజు గారితో చెప్తే సీతారామరాజు గారు మా నాన్నగారిని అల్లంబరానికి పంపించారు. 6 ద్వారాగా 6 వచ్చారు. నేను 46 సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి. అసలు నేను 14 సంవత్సరం వయసులో నిక్కర్లు వేసుకుని వచ్చాను మున్సిపల్ ఆఫీసులోకి. 80 అండి, ఫిబ్రవరి 1వ తారీఖు. ఏదైనా సరే ఏదో వచ్చిన ఆంజనేయులు గారి దగ్గర నేను ఆయన రూమ్ దగ్గర ఆయన సంవత్సరంన్నరే ఉన్నారు. తర్వాత మినిస్టర్ అయిపోయారు 83లోని. ఆ సంవత్సరంన్నర కూడా నన్నే ఆయన దగ్గర పెట్టుకున్నారు తప్ప రెండో వ్యక్తిని ఎవరిని పెట్టుకోలేదండి. తర్వాత కరిసంవత్సరం గారు కానీ ఇలా సత్యనారాయణ గారు కానీ అది ఆ ఫ్యామిలీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీ కూడా వాళ్ళ పేరే చెప్పుకుంటాం రోజు కూడా. వర్షాకాలం సందర్భంగా పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు పశు వైద్యశాల ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ అన్నారు. భీమడోలు పశు వైద్యశాలలో ఏడీ సాయి రమేష్ మాట్లాడుతూ వ్యాధులు ఎక్కువగా ప్రబలే వర్షాకాలంలో పశువులకు పశు వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఆవులలో ముతచర్మ వ్యాధికి ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలలో వేసే
LSD వ్యాక్సిన్ను అదేవిధంగా గొర్రె మేకలకు డీవార్మింగ్ చేయించుకోవాలని పాడి రైతులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలపై పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశువుల బ్లాంకెట్ సర్వే ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని 35 ప్రశ్నలతో కూడిన ఈ సర్వేకు పాడి రైతుల వద్దకు వచ్చే తమ సిబ్బందికి సహకరించాలని ఏడీ సాయి రమేష్ పిలుపునిచ్చారు. మనకి వర్షాకాలంలో పశువులకి వచ్చే జబ్బులకి టీకాలు వేయించుకోవాలని, అవేంటంటే ఇప్పుడు మన ఆవుల్లో ముద్ద చర్మ వ్యాధి అని ఉన్నది. అది ప్రతి సంవత్సరం జూన్ జూలైలో వేస్తారు టీకాలు. అది LSD వ్యాక్సిన్ అని మా పశు సంవర్ధక శాఖ వారు పశు వైద్యశాలకి అందించినారు. కావున ఈ LSD వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడినండి. అలాగే మళ్ళీ ఆవులకి, ఆవు దూడలకి వాటికి థైలీరియా వ్యాక్సిన్ అని ఉంది. అది కూడా మా పశువుల హాస్పిటల్లో ఉంది. అది కొన్ని చోట్ల ఇచ్చారు. అది ఎక్కడైతే ఆవులు ఎక్కడున్నాయో వాటికి కూడా థైలీరియస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గొర్రెలు మేకలు వాటికి డీవార్మింగ్ చేయించుకోవాలని కోరుచున్నాను. మరియు ఇంకోటి, కుక్కల్లో ఈ వర్షాకాలం వల్ల ఈ ర్యాబీస్ లక్షణాలు కొద్ది కనిపిస్తుంటాయి. కావున వాటికి కూడా మీ దగ్గర ఉన్న పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క మొత్తము టీకాలు, డీవార్మింగ్ ఇవన్నీ ఉచితంగా వేయమన్నా రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ భీమడోలు పశు వైద్యశాల జ్యూడిక్షన్ లో బ్లాంకెట్ సర్వే అనేది ఒకటి చేస్తున్నారు. ఈ రైతులు దానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా మొస్తక్ అహ్మదులు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం స్థానిక 7వ వార్డులో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వెలవల బాబ్జీ, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా మొస్తక్ అహ్మదులు పాల్గొన్నారు. వారి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ దానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, గురుజు సూరిబాబు, 7వ వార్డు నాయకులు అడ్డు రంజిత్, పైల శివ, SK బాజీ, ఏరుబండి సతీష్, సబ్మినివేసు కృష్ణమోహన్, కాకర్ల సుభద్ర, SK మీరా,
చింతకాయల సత్యనారాయణ, పట్నాల రామకృష్ణ, అడ్డాల నరసింహారావు, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, సాయి, దలై తిరుమలరావు, ముప్పిడి రమేష్, కేఎస్ఎన్ రాజు, ఖాదర్ షరీఫ్, హసీన్, బాదంపూడి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. బాబు గారు చెప్పడం జరిగింది, సార్ ఇంకా కొన్ని రాలేదు కదా అంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్తే ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పారు. నేను ఇంటింటికి తిరిగినప్పుడు ప్రజలు అడుగుతున్నారు, బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు, మేమేం బాధపడమని కూడా చెప్తాము. అయితే ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా లేదన్న వ్యక్తే కనపడలేదు నాకు ఇన్ని రోజులు బట్టి, ఈ 30 రోజులు బట్టి చేస్తూ ఉంటే. ముఖ్యంగా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ కూడా ఒక పండుగ వాతావరణంలో మరి సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇలాగా మరి ఈ కార్యక్రమం ఒకటే కాదు, పాప ఈ డ్రెస్సులు, అలాగే షూ, కిట్టు, బ్యాగు, నాణ్యమైన బ్యాగు ఇవన్నీ ఇస్తున్నారా? సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా? ఇప్పుడు గతంలో ఉందా అది? లేదు. ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారా? ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ఆకుకూరలు, ఈ మరి కాయగూరలతో భోజనం బాగుంటుందా? ఇవాళ బాగుంటుంది కదా. ఇదివరకు సాంబార్ కూడా నీళ్ళలో ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా భోజనం? మరి పిల్లలని దృష్టిలో ఉంచుకుని లోకేష్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆర్థికంగా మనం ఈ రాష్ట్రంలో నిలబడిన తర్వాత పేదల కోసమే మరిన్ని పథకాలు ప్రవేశపెడతానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. 2వ తారీఖున రైతులకు ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం మరి 2వ తారీఖున 46,50,000 మంది రైతులకి మరి వాళ్ళ అకౌంట్లో 7,000 జమ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 15న మరి ఉచిత బస్సు సౌకర్యం మేము ముందు వాగ్దానం చేయడం జిల్లాలోనే అని చెప్పాం. ఆ చెప్పడం కూడా ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో ఆ ఉమ్మడి జిల్లాకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వేరే విధంగా ఉంది. రాష్ట్రం అంతా చేస్తే ఎలా ఉంటుందన్న కార్యక్రమం మీద ఆలోచనలో ఉండడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడింది. చేయలేనివి అబద్ధాలతో ప్రజల్లోకి చెప్పుకోవాలి, చేశామని. చేయలేనివి ఒకటి, చేసింది చెప్పుకోవాలి. గత వైసీపీ హయాములో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కో చేయలేనివి చేశామని అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తూ చెప్పుకున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మనకు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడండి అని చెప్పడం లేదు. మనం చేసింది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. చేశాము. రాష్ట్రానికి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి చేసిపోతే రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగింది. రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే ఉద్దేశంతో, పేదోళ్ళకి నేను అండగా నిలబడాలని ఉద్దేశంతో 3,000 పెన్షన్కి ఏకంగా ఏం చేశారు చెప్పాలమ్మా మీరు? 4,000 బాబు గారు చేశారా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేస్తానని ఏం చేశారు? మోసం. 250. అది కూడా పెన్షన్ పుట్టింది ఎక్కడ? పుట్టింది పెరిగింది తెలుగుదేశం హయాంలోనే పెన్షన్. బాబు గారు పేదోళ్ళకి అండగా నిలబడుతూ తెలుగుదేశం నాయకులు గురుజు సూరిబాబు ఉంగుటూరు నియోజకవర్గం ముగ్గుల సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక 5వ వార్డు రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా సన్మానించారు. తొలుత 5వ వార్డులో ఉన్న సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనచే కేక్ కట్ చేయించి 5వ వార్డు రాజీవ్ యువసేన సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుజు సూరిబాబు వరుసగా 3 సార్లు కౌన్సిలర్గా గెలుపొంది 5వ వార్డును అభివృద్ధి పథంలో నిలిపారని తెలిపారు. అదేవిధంగా ముగ్గల సొసైటీని లాభాల బాటలో నిలపాలని అన్నారు.
గురుజు సూరిబాబు మాట్లాడుతూ ఎంతో అభిమానంతో సన్మానించిన రాజీవ్ యువసేన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుజు శ్రీకాంత్, ఆరేపల్లి ఉమా, బండారు శ్రీను, దేవబత్తుల రాము, బండారు పండు, దాసిరెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. గురుజు సూరిబాబు గారు అంటే 5వ వార్డు ప్రజలకి అందరికీ కౌన్సిలర్గా అందరికీ సుప్రచేతమైన మనిషి అయిన ఈ చుట్టుపక్కల మాకు రోడ్లు కానీ ట్రైన్లు కానీ మాకు చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్కి కారణం కూడా మా గురు సూరిబాబు గారి వల్లే మాకు 5వ వార్డు డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాంటి వ్యక్తికి ముగ్గళ్ళ సొసైటీ ప్రెసిడెంట్గా ఆయనకి ఇచ్చినందుకు మాకు అందరికీ చాలా ఆనందదాయకం. దాన్ని ఆ కారణం పురస్కరించుకుని మేము ఈరోజు ఆయన్ని మేము సన్మానించడానికి మా 5వ వార్డు ప్రజలు అందరూ కూడా రాజీవ్ యువసేన ఇక్కడ ఉన్న ఈ కుర్రోళ్ళందరూ కూడా గురు సూరిబాబు గారిని సన్మానించడానికి మేము అందరం వచ్చాము. కేక్ కటింగ్ జరుగుతుంది, అలాగే రంగులు, అలాగే సాల్వాలు కప్పి సూరిబాబు గారిని ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా ఆకాంక్షిస్తూ మా అన్నయ్య గారు గురు సూరిబాబు గారికి ముగ్గళ్ళ సొసైటీ అధ్యక్షుడి పదవి రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే 5వ వార్డు కూడా మరింత డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండారు శ్రీను గారు, పండు గారు, రాజు యువసేన ఆధ్వర్యంలో మరెన్నో సన్మానాలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 5వ వార్డు ప్రజలు తరఫున రాజు యువసేన సాయిబాబా గుడి సెంటర్ వాళ్ళు నాకు ఇక్కడ ఈ వార్డులో 3 టైమ్స్ 3 సార్లు కౌన్సిల్గా ఉండడం, ఈ వార్డులో ప్రతి వ్యక్తితోటి పరిచయం ఉండడం, వాళ్ళు నాకు ముగ్గళ్ళ విశాల సహకార సంఘం సొసైటీలో 7 గ్రామాలకు సంబంధించి ఆ రైతుల సొసైటీ ఆ సొసైటీ చైర్మన్గా నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, వీళ్ళు ఆ కార్యక్రమాలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం అందరూ వచ్చి ఈ రోజున నాకు ఈ సన్మాన కార్యక్రమం మళ్ళీ సాయిబాబా యొక్క ఆశీస్సులు అందించినందుకు వీళ్ళకి అందరికీ రుణపడి ఉంటారని, వీరి యొక్క మంచితనం, వీళ్ళు ఇచ్చిన ఆశీస్సులు, ఆ సాయిబాబా ఇచ్చిన ఆశీస్సులతో నేను వీళ్ళకి సేవ చేస్తూ అక్కడ వాళ్ళ సొసైటీలోనే కాక ఇక్కడ వీళ్ళకి కూడా అందుబాటులో ఉంటూ వీళ్ళ మన్ననలు పొందుతూ వీళ్ళలో ఒక మనిషిగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిరోజు ప్రజల్లోనే ఉండాలన్న సంకల్పంతో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెపల్లకు పశ్చిమట్ల కార్యక్రమం భాగంగా గురువారం ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో పర్యటించారు. సచివాలయం వద్ద గ్రామస్తులతో సమావేశమై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు సమస్యలను ఒక్కొక్కరిగా గ్రామస్తులు ఎమ్మెల్యేకి తెలియజేయగా సమస్యలను వినతుల రూపంలో స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రేషన్ దుకాణం ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం విజన్ 2047 అనే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన గ్రామాలన్నింటిని కూడా అభివృద్ధి చెందే విధంగా, అంటే ఒక ప్రణాళిక ప్రకారం 2047 అంటే మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఎక్కడా కూడా పేదవారు అనేవాళ్ళు ఉండకుండా అందరూ కూడా ఆర్థికంగా ఇంకా ముందుకు ఉండాలి, అందరూ కూడా విద్యావంతులై ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికల్ని సిద్ధం చేయమని మనకి
మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర అని అలాగే మన దేశంలో కూడా ఈ విజన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దాంట్లోకి అనుగుణంగా అంటే మనం ఈ 4 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం ఆల్రెడీ కంప్లీట్ అయింది, కొన్ని కార్యక్రమాలు చేసాం. అలాగే మనం ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో కూడా మన గ్రామంలో ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం కంప్లీట్ చేసుకోవడానికి స్వయంగా మీ ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ అధికారులు కూడా నా వెంట వచ్చారు. అలాగే విజన్ 2047 నిమిత్తం ఒక టీంని అంటే ఒక 9 మందితో ఒక కమిటీ చేసి దానికి చైర్మన్గా నేను ఉండి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని తీర్చేటట్టు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీరు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా వారు నోట్ చేసుకుంటున్నారు. మనకి ఆల్రెడీ సీసీ రోడ్స్ గురించి చాలామంది అడగడం జరిగింది. సీసీ రోడ్స్ అన్నింటినీ కూడా ఈ 4 సంవత్సరాల్లో నారాయణపురంలో అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తానని మీ అందరికి కూడా ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. అలాగే మనకి డ్రైనేజ్ ఇబ్బంది ఉందని చెప్తున్నారు, డ్రైనేజ్ ఇబ్బందిని కూడా తీరుస్తాం. అలాగే మనకి స్థలం గురించి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంటి స్థలం ఉంది, మాకు ఇంకా కూడా అది ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి వాటిని కూడా సర్వే చేయించి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకు కూడా అందేటట్టు చేస్తాం. అలాగే మంచినీటి సమస్య అంటే మినరల్ వాటర్ గురించి కూడా మినరల్ ప్లాంట్ గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనకి దాతల ద్వారా దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించి అందరికీ కూడా మంచినీరు ఇచ్చే విధంగానే అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అంటే మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. స్థానిక ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన సత్రంలో పైబోయిన రమేష్ 60వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పైబోయిన వైదేహి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వైదేహి మాట్లాడుతూ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమంలో పైబోయిన రమేష్ తాను కూడా పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా గతంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారమని తెలిపారు. పైబోయిన రమేష్ 2021లో చనిపోయిన తర్వాత ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల బంధువులు భోజనం చేయడానికి ఈ దగ్గరలో ఎటువంటి ఆహారం దొరకక ఆకలితో ఉండేవారని తెలిపారు. ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దుల ప్రసాద్, పెదకాపు, కర్రీ భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, సోమేశ్వరరావు, నాగు రమేష్, మిత్ర బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పైబోయిన వెంకట రమేష్ బాబు గారిది జన్మదినం, 60వ జన్మదినం ఈనాడు జరుపుకుంటున్నారు. ఈ సంస్థ 2018లో స్థాపించాం. సత్యసాయి సేవ నిత్యాన్నదాన కార్యక్రమం 2018లో గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాం. ఆ సంవత్సరాల నుంచి రమేష్ గారు ఈ సంస్థకి ఎంకరేజ్ చేస్తూ అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ వైదేహి గారు ఆయన పేరు మీద ఆయన జయంతి రోజున ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం 2018లో గవర్నమెంట్ హాస్పిటల్లో చుట్టుపక్కల ఎటువంటి హాస్పిటల్ అన్నదాన అవకాశం లేని హోటల్స్ లేని ప్రదేశం అవటం వల్ల ఇక్కడ అన్నదానం సత్యసాయి సేవా సమితి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, లేనివారు, వైద్యం కోసం వచ్చిన వారు, లోన పర్మనెంట్ ఇన్పేషెంట్లకి హెల్పర్గా ఉన్నటువంటి వాటికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు వీళ్ళు తదితరులు అందరూ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. నా భర్త అయినటువంటి పైబోయిన వెంకట రమేష్ బాబు గారు 59వ సంవత్సరం పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలో అడుగుపెడుతున్న జయంతి సందర్భంగా నిత్యాన్నదాన సేవా పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 2016 నుంచి ఆయన రమేష్ గారు నేను కలిసి పేద ప్రజలందరికీ చుట్టుపక్కల హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళందరికీ ట్రస్ట్ ద్వారా భోజనం అందించేవాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఆయన జయంతి 2020 కాలం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ జయంతి సందర్భంగా భోజనాలు అందించడం జరుగుతుంది. సాయి ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల పొరుగురు నుంచి వచ్చి 100 పడకల ఆసుపత్రి కాబట్టి హాస్పిటల్లో ఉండే ఇన్పేషెంట్కి అందిస్తారు, మిగతా వాళ్ళకి ఉండదు, అటు ఇటు వెళ్ళిపోవాలి. అది ఆ ఉద్దేశం మెయిన్ గా తీసుకొని వాళ్ళు
ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ఎంతమంది వస్తే అంతమందికి భోజనం అందించడం అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దాతలందరూ సహకరించి పుట్టినరోజు పెళ్లి రోజుల సందర్భంగా మేము అందిస్తున్నాం కాబట్టి అందరూ అందించి ఈ నిత్యాన్నదాన పథకాన్ని దిగ్విజయంగా నడిపించాలని కోరుతున్నాను. ప్రియమిత్రులు పైబోయిన వెంకట రమేష్ బాబు గారు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చేసినటువంటి సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం వారు నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమానికి పైబోయిన వైదేహి గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుకూరి రామకృష్ణ, యూనిట్ ఇన్ఛార్జి మూతిన రాంబాబు, రాష్ట్ర తెలుగు మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి, బూత్ ఇన్ఛార్జి మద్దుకూరి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి పాల్గొని ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి గడిచిన సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వివరించి రానున్న రోజుల్లో ఆ కుటుంబానికి ఏదైనా ఇంకా అవసరం అనే దాని మీద కూడా ఒక సర్వే చేస్తున్నాం. ఆ సర్వేలో భాగంగా ప్రతి గడపకు వెళ్తున్నాం. అందరూ కూడా కూటమి ప్రభుత్వ పాలన మీద సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులకు ఎవరికైతే 1000 రూపాయలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ పెంచడంతో పాటు చాలా ఆనందంగా ఉన్నారు. అదే రైతాంగానికి సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్ రద్దు చేయడం వల్ల రైతాంగం హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పేదవారు ఉన్నారో 5 రూపాయలకు అన్నా క్యాటిల్ పెట్టడం వల్ల పేదవారు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదైతే ఎవరైతే పిల్లల్ని చదివించుకున్నారో తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి డబ్బు వేయడం వల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు ఆగస్టు 17వ తారీఖు నుంచి ప్రతి మహిళలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాలు పెడుతున్నారు. మహిళలందరూ హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా రేపు అంటే ఆగస్టు 2వ తారీఖున ఏదైతే రైతుల కోసం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని పెడుతున్నారు, దగ్గరగా 50 నుంచి 60 లక్షల మందికి ఉపయోగపడుతుంది. అంటే రైతాంగం కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో వారికి కూడా ఎన్నో కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. దాంతో వారు కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల మద్దతు కూడా కావాలి. ఇవాళ మేము వచ్చి వెళ్ళేవటం కాదు, ఏదైనా మీకు సమస్యలు ఉంటే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఉంటుంది. అదేవిధంగా మిత్రపక్షాలుగా ఉన్న జనసేన కానీ బీజేపీకి క్యాడర్ గారు ఉంటుంది. ఇక స్థానికంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జిగా వలవల బాబు గారు, ఈతకోట తాతాజీ గారు ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా మీ ప్రధాన సమస్యలు అంటే గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో మీరు వాళ్ళని కూడా కలిస్తే వారు కూడా ఈ గ్రామాల సంబంధించి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు పైడికొండల మాణిక్యాలరావు 5వ వర్ధంతి శుక్రవారం తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పిలుపు మేరకు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కిరాణా మర్చెంట్స్ హాల్లో ఉదయం 11 గంటలకు సంస్మరణ సభ, 12 గంటలకు పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుందని పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వ శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయభిలాషులు అందరూ హాజరు కావాలని కోరారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కొత్త రోడ్డు నిర్మాణానికి పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. సుమారు 300 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. రైల్వే రోడ్డు ద్వారా గ్రామస్తులు గ్రామంలోనికి వెళుచున్నారు. త్వరలో రైల్వే బ్రిడ్జ్ పడుతుండటంతో ఈ రోడ్డు పూర్తిగా మూసివేయబడుతుంది. ఎమ్మెల్యే చొరవతో ఈ గ్రామానికి ఇప్పుడు రోడ్డు పడుతుంది. దీనికోసం గ్రామంలో ఒక కమిటీ వేసుకుని అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు సరిపల్లి చిట్టిబాబు, మిద్దె కనకారావు, తోట సూర్యనారాయణ, సరిపల్లి వర్మ, కల్లేపల్లి లక్ష్మీపతి, గొట్టుముక్కల నాని, కనపర్తి గణేష్, తోట యేసు, సారిక శ్రీనివాస్, రేఖా వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మారంపల్లి గ్రామం నాకు తెలిసి ఆవిర్భవించిన 400 సంవత్సరాలు అయి ఉన్నది. కానీ ఈ రోజుకి కూడా మనకి అఫీషియల్గా రోడ్లు అంటూ లేవు. ఇక్కడి నుంచి ఆరాలు వెళ్ళడానికి రైల్వే రోడ్డు మీదుగా ఇప్పుడు దాకా ప్రయాణం చేస్తాం. పోతే ఇప్పుడు ఏదో అమ్మనగేటి కానీ ఫ్లైఓవర్ పడుతుంది, సగం ఇక్కడ తొలి లైన్ కూడా పడుతుంది. ఈ విషయంలో ఈ పరిస్థితిలో మనకి 3 లైన్ పడితే ఖచ్చితంగా మనకి ఇక్కడి నుంచి ఆరాలు గాడికి రైల్వే రోడ్డు కూడా ఉండదని మనకు అది తెలిసింది. అంచేత మన ఎమ్మెల్యే గారు ఆయన కూడా దీన్ని బాగా శ్రద్ధగా
శ్రద్ధ వహించి ఏమైనా సరే మీకు రోడ్డు పోస్తాడని చెప్పి ఆయన 100% కాదు, ఇంకే ఎక్కువ, అంటే 100కి 1000% ఆయన మనకి హామీ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. మనం అనుకున్న గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడ కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ అనేది ఒక రూపుదిద్దుకుని గ్రామ కమిటీ పేర్లు మనం సూచించాం. కులాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుని మన మారంపల్లి వచ్చే రోడ్డుకి కొన్ని పేర్లు రాసుకోవడం జరిగింది. వాళ్ళే కాకుండా ఇంకెవరైనా ఒక మిస్ అయి ఉంటే మళ్ళీ అవి కూడా మళ్ళీ ఇంకా చాలా ఉపయోగపడే రోడ్డు కాబట్టి ఎమ్మెల్యే గారు మనకి సాయశక్తుల పూర్తి చేస్తానని మనకు మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మనకు ఆ రోడ్డు అవుతుందని కోరుకుంటూ, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోడ్డు విషయంలో అందరూ సహాయకారాలు మనకు అందజేస్తారని, అలాగే మారంపల్లిలో ఉన్న రైతులు, భూమి ఉన్న రైతులు కూడా పూర్తిగా ఆ రోడ్డుకి సహకరించాలని, అలాగే ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, అలాగే కూటమి నాయకుల ఆశీస్సులు, గ్రామ ప్రజలందరి ఆశీస్సులు కూడా మన ఈ రోడ్డు విషయంలో ఉండాలని. స్థానిక సవిత్రుపేట 15వ వార్డులో గల శ్రీ షిరిడి సాయి సత్సంగ భజన మందిరంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు అన్న సమారాధన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను రాయపురెడ్డి ధర్మారావు, రాయపురెడ్డి అర్జున్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నందున మహిళా భక్తులు ఈ కుంకుమ పూజలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. శ్రీ షిరిడి సాయి సత్సంగ భజన మందిరమునందు ప్రతి వారం గురువారం నాడు అఖండ అన్న సమారాధన జరగబడుతుంది. కావున భక్తులు అందరూ ఈ యొక్క అన్నదాన సమారాధనకి అవకాశం ఉన్న వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాము. వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ. అలాగే ఈ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ అన్నదానాన్ని మేమంతా సేవ చేసి ఇవన్నీ తయారు చేస్తాము. అలాగే మనకి ఈ యొక్క శ్రావణ మాసం శుభ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కుంకుమ పూజ జరపడును. ఈ నెల రోజులు 116 రూపాయలు కట్టించుకుని వారి యొక్క గోత్రనామాలతో కుంకుమ పూజ చేస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గలవారు మా కమిటీ వారిని కానీ మందిరం దగ్గర ఉన్న పంతులు గారిని కానీ సంప్రదించి అవి కూడా దాంట్లో కూడా నామం ఇది రాయించుకుని ఆ కుంకుమ పూజ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ నెల రోజులు ఈ యొక్క కుంకుమ పూజలు జరిపి అనంతరము పాడ్యం రోజున లాటరీ కూడా తీస్తాము. దాంట్లో మహిళలకు అమ్మవారి యొక్క సంబంధించిన చీరలు బహుమతిగా ఇస్తాము. 1500, 1000, 500 విలువైన చీరలు ఇస్తాము. 1, 2, 3 బహుమతులతోటిను. తాడేపల్లిగూడెం 32వ వార్డు కడకట్ల ద్వారకానగర్ కాలనీలో వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఉదయం నుంచి ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలు, అభిషేకాలు, బాబావారికి హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి పంతం సంజయ్ గాంధీ, శ్రీమతి లోవరత్నం దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ షిరిడి సాయి సేవా సంస్థాన్ కార్యదర్శి నక్కా ఆధ్వర్యంలో ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు కర్రీ భాస్కర్ రావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, కృష్ణ శర్మ, నక్కా సాయి సంపత్ కుమార్, ట్రావెల్స్ భాస్కర్, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామంతో కూడా స్థానిక కడకట్ల ద్వారకానగర్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతో కూడా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరిగాయి.
ఈ ఆలయ అభివృద్ధి అనేటటువంటిది మన చేతుల్లోనే ఉంది. ప్రతి భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని మరలా వచ్చే సంవత్సరం కల్లా పెద్ద సాయిబాబా గుడి ఎంత అభివృద్ధి చెందిందో అంత అభివృద్ధి చెందాలని, మీరందరూ కూడా అదేవిధంగా సహాయ సహకారాలు చేయాలని, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుము కట్టుకుని సంపత్ గారు కమిటీ సభ్యులు ఎన్నో ప్రయాసాలకు వచ్చి చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా స్వామివారి చల్లగా ఆయుర ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటూ, స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం బాబావారికి అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త భోగవిల్లి రామచంద్రరావు, సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయం వద్ద ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.